ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ధ్యానం చేస్తే శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని, మానసిక ఆరోగ్యం బాగా మెరుగవుతుందని, అనేక సమస్యలకు చక్కటి పరిష్కారమని, మనం కాస్త సంతోషంగా ఆనందంగా బ్యాలెన్స్గా ఉండటానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుందని ఈ మధ్య అందరికీ కూడా ధ్యానం పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంది. మరి అలాంటి ధ్యానం చేసేవారికి ధ్యానంలో కూర్చున్న సమయం నుంచి మనసు అలజడిగా ఉండి రకరకాల ఆలోచనలు వచ్చి ధ్యానం మీదకి మనసు వెళ్లకుండా ఎక్కడ లేని విషయాలన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడే గుర్తొస్తూ ఇబ్బంది పడుతూ నాకు ధ్యానం రావట్లేదు, నాకు కుదరట్లేదు, కాబట్టి నేను మానేద్దాం అని అనుకుంటుంటారు. అలాంటి వారికి ధ్యానం వెంటనే కుదిరే ఒక బెస్ట్ టెక్నిక్ నేను ఇక్కడ చెప్తాను. అందుకని మీరు ధ్యానం వైపు వెళ్ళటం అనేది చాలా మంచి పని. మనిషి అంటే మనసు. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ప్రధానం. మనకి పశువులకి శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది. మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఉంటేనే మనిషి. ఈ రెండూ బాగుండాలి మనిషి అంటే. కానీ ఈ రోజుల్లో ఎంతమందికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండూ బాగున్నాయి ఆలోచించుకోండి. అలా అవటానికి మనం కారణం మనం చేసే తప్పులే. మనకి ఇంట్రెస్ట్ లేకపోవటం జీవితం మీద ఇది కారణం అన్నమాట. ఎంజాయ్ చేయడానికి జీవితంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, సంపాదించుకోవడానికి జీవితంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, భవిష్యత్తు గురించి దాచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. మైండ్ వాటి మీద పెడుతున్నాం, కానీ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండటానికి మైండ్ పెట్టట్లేదు. అందుకని మనకి దీని మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉండటం వల్ల ఈ రెండింటిని మనం సాధించలేకపోతున్నాం. ధ్యానం చేయటం వల్ల లాభాలు ఏంటో ముందు 2-3 నిమిషాలు విన్నాక ఆ తర్వాత ధ్యానంలో మనసు నిలకడగా ఉండి ధ్యానం బాగా కుదరాలంటే ఒక బెస్ట్ టెక్నిక్ మీకు అప్పుడు చెప్తాను. మీరు ధ్యానం చేయటం వల్ల హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, గాబా, ఎండార్ఫిన్స్ ఇట్లాంటివన్నీ బాగా పెరుగుతాయి. బ్యాడ్ హార్మోన్స్ అయిన కార్టిజాల్, ఎడ్రినలిన్ మోతాదుకు మించి ఎక్కువైన వాటిని బ్యాలెన్స్కి వచ్చి తగ్గిపోతాయి. ఇది ప్రధాన లాభం. ధ్యానం చేస్తే గుండె వేగం తగ్గి గుండెకు విశ్రాంతి పెరుగుతుంది, గుండె రిలాక్సేషన్ పెరుగుతుంది, హార్ట్ లైఫ్ పెరగటానికి ఇది మంచిది. ఊపిరితిత్తులు కూడా కాస్త ఇంకా బాగా మానసికంగా బాగుండేసరికి ఊపిరితిత్తుల వేగం కూడా ధ్యానం చేస్తే తగ్గి బాగా రిలాక్సేషన్ మీకు లభిస్తుంది. అట్లాగే ధ్యానం బాగా చేయటం వల్ల నెగిటివ్ థాట్స్ తగ్గిపోయి పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి. మీకు కాస్త ఓర్పు, సహనం ఇట్లాంటి వాటిలో మీలో మార్పులు వచ్చి పెరుగుతాయి అన్నమాట. అందుకని ఎవరిలోన్నా లోపాలు ఎక్కువ ఉన్నా లోపాలు చూడటం బదులు పాజిటివ్గా మంచిని చూడటం అనేది మనకు అలవాటు అయిపోతుంది. నెగిటివిటీని తగ్గించుకోవడానికి బెస్ట్ సొల్యూషన్. ధ్యానం బాగా చేయటం వల్ల మానసికంగా అలజడి తగ్గి అలసట బాగా మానసికంగా వచ్చిన తగ్గి నిద్రలోకి బాగా వెళ్తారు. నిద్ర బాగా పడుతుంది, గాఢ నిద్ర పడుతుంది ధ్యానం చేసేవారికి. నెక్స్ట్ ఇంకోటి, మీ ఫోకస్ పెరుగుతుంది, పని సామర్థ్యం ధ్యానం చేయటం వల్ల పెరుగుతుంది. ఇంకొక లాభం, మీ మెమరీ, బ్రెయిన్ షార్ప్గా ఉండటం, మెమరీ బాగా ఉండటం బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి దీనితో పాటు బాడీలో హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి మెడిటేషన్ చేయటం ద్వారా. ఇన్ని లాభాలు ఉంటాయి. మరి అలాంటి ధ్యానం చేయాలనుకున్నప్పుడు ధ్యానం కుదరట్లేదని ఎవరైతే కాస్త మానేద్దాం అనుకుంటున్నారు అలాంటి వారికి ధ్యానం కుదరటానికి ఒకటే మీరు ధ్యానం చేయడానికి ముందు చేసి ధ్యానం చేయాలి. ఆ ఒకటేంటో తెలుసా? బెస్ట్ టెక్నిక్ ప్రాణాయామం. 10-15 నిమిషాలు మీరు ప్రాణాయామం చేసి ధ్యానంలో కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఎందుకు? ప్రాణాయామం చేసినప్పుడు అంటే అనులోమ విలోమ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం ఇట్లాంటివి దీర్ఘ శ్వాసలు తీసుకుని దీర్ఘంగా వదిలే ప్రాణాయామాలు, డీప్ బ్రీతింగ్ ప్రాణాయామాలు చేసినప్పుడు మీ లోపలికి ప్రాణవాయువు బాగా వెళ్ళి బాగా బయటకు వచ్చేస్తున్నది. ఇట్లా ప్రాణవాయు సంచారం బాగా డీప్గా వెళ్ళి డీప్ నుంచి బయటకు వచ్చేసరికి లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. మీ శరీరంలో నిండుగా ఆక్సిజన్ పుష్కలంగా పెరిగి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ప్రాణాయామం ద్వారా ప్రాణవాయు సంచారం మీ శరీరంలో బాగా పెరిగిందో మనసుకి అప్పుడు ఆలోచనలు వెంటనే తగ్గిపోతాయి. మీరు ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు గట్టిగా శ్వాసలు తీసుకుని వదిలి ప్రాణాయామం చేసి చూసుకుని కళ్ళు మూసుకోండి. మరొక ప్రాణాయామం మొదలెట్టడానికి 2-3 నిమిషాలు గ్యాప్ తీసుకుంటాం కదా, ఆ 2-3 నిమిషాల గ్యాప్లో మీరు కళ్ళు మూసుకుని అట్లాగే ఉండండి. మీకు ఆలోచనలు అసలు ఎంత తగ్గిపోతాయి గమనించుకోండి. ప్రాణాయామం చేయకముందే మీకు ఇట్లా కళ్ళు మూసుకుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు మనసు ఎటు వెళ్లకుండా స్థిరముగా ఎలా ఉంది అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. మానసిక అలజడి భలే తగ్గిపోతుంది ప్రాణాయామం చేసేసరికి. అట్లా 10-15 నిమిషాలు మీరు ఇలాంటి దీర్ఘ శ్వాసలు చేసేసరికి మీ మానసిక స్థితి, ఆలోచనలు ఎంత తగ్గుతాయంటే అలలు లేని నది నిశ్చలంగా ఉన్నట్టు మనసు నిశ్చలంగా ఉంటుంది. అలా నిశ్చలమైన మనసుని మనం పొందినప్పుడు అది ఎక్కడ పెడితే అక్కడ నిలుస్తుంది.
నిశ్చలంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు ధ్యానం బాగా కుదురుతుందన్నమాట. అందుచేత మీరు రకరకాల ధ్యాన మార్గాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుడు నేర్పినది ఆనాపానసతి, వెళ్ళే గాలిని వచ్చేసా గాలిని గమనించండి అని. ఇంకా కొంతమంది ఏదో ఒక మంత్రం ఇచ్చి దాని మీద, ఇంకో కొంతమంది శ్వాస మీద ధ్యాస ఇట్లా, ఇంకా కొంతమంది సోల్ కాన్షియస్నెస్లో అంటే నేను ఆత్మని, ఈ దేహాన్ని కాదు, ఆత్మకుండే ఒరిజినల్ క్వాలిటీస్ ఇవి అని వీటి మీద ఫోకస్ చేస్తూ ధ్యానం, ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇట్లా ఏ పద్ధతిలో మీకైతే ఇష్టమై ధ్యానం చేద్దామనుకుంటున్నారో ఆ పద్ధతిలో మీరు 10 నిమిషాలు పావుగంట ప్రాణాయామం చేసి అప్పుడు కూర్చోండి. లేకపోతే జపం చేసుకోవడానికి కూర్చోండి. జపమాల తిప్పుతూనే మనసు నిలకడగా ఉంటుంది. తర్వాత పూజ దగ్గర కూర్చోండి. మనసు దేవుడి దగ్గర కూర్చున్నంతసేపు బయటికి వెళ్లకుండా అక్కడే కుదురుతుంది మీకు. అంటే ముందు ప్రాణాయామం చేయటం వల్ల మీకు స్థిరత్వం బాగా పెరుగుతుంది. మీరు ఎవరన్నా చదవాలనుకుంటారు, పావుగంట సేపు ప్రాణాయామం చేసి మీరు కాన్సన్ట్రేషన్తో ఇప్పుడు చదవండి, బాగా గుర్తుంటుంది. బాగా ఏకాగ్రత మీరు చదవగలుగుతారు. అంటే మైండ్ని రకరకాల ఆలోచనలు వచ్చి కళ్ళాల లేని గుర్రం పరిగెత్తినట్టు ఆలోచనలతో మనసు పరిగెడుతూ ఉంటే, కళ్ళాలతో కంట్రోల్ చేస్తే గుర్రం, బ్రేక్ వేస్తే బండి ఎట్లా అవుతుందో మీ ఆలోచనలకి కళ్ళాల్లాగా బ్రేకుల్లాగా ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ టెక్నిక్ని మీరు అప్లై చేసి చూస్తే మొదట 2 రోజుల్లో 3 రోజుల్లోనే మీకు ఫలితం కనపడుతుంది. అబ్బా ఎంత హాయిగా కుదురుతున్న ధ్యానం అని. మధ్యలో చేసేటప్పుడు ఎప్పుడన్నా ఆలోచనలు బయటికి వెళ్తాయి, మళ్ళీ లాక్కొచ్చి పెట్టేసేయండి. మళ్ళీ మనసు అనేది పరిగెడుతూ ఉంటుంది. ఇదివరకటి అంత ఉండదు. ఇప్పుడు ప్రాణాయామం చేస్తే ఆ ఫోర్స్ తగ్గుతుంది, మళ్ళీ తీసుకొచ్చి ధ్యానం మీద పెట్టేసేయండి. అట్లా చేస్తే కొన్ని రోజులు చక్కగా ధ్యానం అలవాటు అవుతుంది. ఈ లాభాలన్నీ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో, వయసులో ఉన్న పిల్లలు ఎంజాయ్ చేయటం ఎంత ముఖ్యమో, అట్లాగే సంపాదించుకోవటం ఎంత ముఖ్యమో, జీవితానికి ధ్యానం కూడా అంత ముఖ్యం అనుకుని టైం పెట్టుకు చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.